మరి అదేవిధంగా పెన్షన్లు కానీ అదేవిధంగా అనేక హామీలను మరి అమలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ రోజు ఆర్థిక పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మరి విద్యార్థులకు అమ్మ ఒడి అని చెప్పి ఒక్కొక్కరికి 15,000 ఇస్తే మీరు దాదాపు ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి మరి అమ్మ ఒడి మరి తల్లి దీవెన అని చెప్పి మేము ఇస్తామని చెప్పారు. ఈరోజు విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు, పేద విద్యార్థులందరూ మరి మా పరిస్థితి ఏమని చెప్పి మరి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మీరు వెంటనే కనీసం గత ప్రభుత్వము ఒక్కరికి ఇచ్చినంత విధంగానైనా మీరు విద్యా దీవెన మరి ఇవ్వాలని, తల్లి దీవెన చెప్పి ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి విజయవాడలోను తూర్పుగోదావరి జిల్లాల్లోనూ అతి వర్షం వల్ల ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ప్రజలను వెంటనే ఆదుకోవాలని, మరి రైతాంగానికి మరి ప్రతి ఎకరాకు 30,000 చొప్పున ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఈరోజు మరి వెంటనే ఇక్కడున్న రాయలసీమలో ఖరీఫ్ పంటలో కానీ ఇంతవరకు మరి ఎలాంటి మరి ఇన్పుట్ సబ్సిడీ కానీ మరి రైతులకు నష్టపరిహారం కానీ చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి, రైతులకు ఖరీఫ్ విత్తనాలు అవన్నీ వెంటనే అందజేయాలని చెప్పి మేము కోరుకుంటూ మరి కాంగ్రెస్ పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను అమలు పరచడానికి, అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన పోరాటం తీవ్రతరం చేస్తూ ముందు కాంగ్రెస్ పార్టీ మరి యాక్టివ్ కావడానికి, కాంగ్రెస్ పార్టీని మరి అభివృద్ధి చేయడానికి కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు అందరి సహాయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజం చేస్తామని చెప్పి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరి